వాస్తవంగా డీజీపీ నియామకాలలో ప్రాబ్లం రానియకుండా చాలా బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. సీనియారిటీని కంటిన్యూ చేసుకొచ్చారు. హరీష్ కుమార్ గుప్తా ఎవరైతే ప్రస్తుతం 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా నిర్వర్తిస్తున్నటువంటి ఆయనకి ఇప్పుడు డీజీపీ పోస్టు ఈ నెల 31తో ద్వారకా తిరుమలరావు గారు పదవీ విరమణ అవుతుంటే ఆయనకి పదవీ విరమణ తర్వాత కూడా అదే ఆర్టీసీకి అవుట్సోర్సింగ్ చైర్మన్గా నియామకం ఇచ్చారు. అదే సందర్భంలో ఇటు హరీష్ కుమార్ గుప్తాకు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి ఆయనకి వాస్తవంగా ఆగస్టుతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయినా సరే ఆయనకి మామూలుగా అయితే ఏంటంటే 2 సంవత్సరాల పదవీకాలం లేకపోతే రిటైర్మెంట్ టైంలో వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాయి రాష్ట్రాలు. అప్పుడు ఆ 2 సంవత్సరాల పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తున్నారు. అలా కాకుండా 8 నెలలే పదవీకాలం ఉన్నా సరే ఆయనకి ఈ అవకాశం ఇచ్చారు. జూన్ 19 వరకు ఆ పోస్టులో కొనసాగినటువంటి అంటే ఇప్పటిదాకా హరీష్ కుమార్ ఒకసారి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. సార్వత్రిక ఎన్నికల టైంలో ఎన్నికల సంఘం ఆయన్ని డీజీపీగా నియమించి జూన్ 19 దాకా ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికన ద్వారకా తిరుమలలో డీజీపీగా నియమించి ఆయన పదవి విరమణ చేస్తున్న ప్రజలు మళ్ళీ హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చింది. సముద్రైన అధికారిగా పేరు ఉండటంతో పాటుగా ఆయనకి సంబంధించినంత వరకు ఇప్పుడు కీలకమైనటువంటిది ఆగస్టు దాకా ఆయనకి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఇదంతా ఒక ఎత్తు అయితే సీనియారిటీ అన్నది ఇబ్బంది కలగకుండా, ఇందులో కులాల ప్రస్తావన లేకుండా బాధ్యతాయుతంగా చంద్రబాబు గారు నిర్వర్తిస్తున్నారు. డీజీపీల నియామకం ఈ విషయంలో ఆయన మెచ్చుకోవాలి.